హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. బాగీకి ఒక ఫేక్ హస్బెండ్ని సెట్ చేస్తాడు రణ్వీర్. అలా ఇంకా బాగీ అమర్ సెలెక్ట్ చేసిన డ్రెస్ వేసుకొని వస్తూ ఉంటే, ఈ డ్రెస్లో నువ్వు చాలా బ్యూటిఫుల్గా ఉన్నావు బాగీ అని శరత్ అనే ఒక కొత్త క్యారెక్టర్ వస్తారు. అమర్ ఒక్కసారిగా అతన్ని చూసి షాక్ అవుతారు. మీరు ఎవరు అని అడుగుతారు. నేను ఎవరు అంటే, నా వైఫ్ బాగీ, నా పేరు శరత్, నేను దుబాయ్లో పెద్ద బిజినెస్ మ్యాన్ని. కానీ నా వైఫ్కి నాకు చిన్న క్లాషెస్ రావడం వల్ల తను అలిగి ఇక్కడే ఉండిపోయింది. ఎన్నిసార్లు రమ్మన్నా రాలేదు. ఇప్పుడు మీకు గతం గుర్తొచ్చింది, మర్చిపోయారు కాబట్టి మీరు నన్ను గుర్తుపట్టలేకపోతున్నారు. ఒకప్పుడు నేను మీకు బాగా తెలుసు అని చెప్పి ఇంకా అలా కవర్ చేస్తూ మాట్లాడుతూ ఉంటే, ఒక్కసారిగా అమర్ అయితే ఆలోచనలో పడతారు. ఇంకా బాగీ పాపం అలా షాక్లో ఉండిపోతుంది. అదంతా దూరం నుండి చూస్తూ రణ్వీర్ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఏంటి, మీరు మా ఇంట్లో పనిచేస్తున్న కేర్ టేకర్ బాగీ వాళ్ళ హస్బెండా? ప్రూఫ్ ఉందా అని అడుగుతారు. "ఆ, ప్రూఫ్ ఎందుకు లేదు, ఉంది చూడండి" అని చెప్పి ఇంకా అలా ప్రూఫ్ అయితే చూపిస్తారు. ఒక్కసారిగా అలా ఇంకా షాక్లో ఉండిపోతారనమాట బాగీ. ఎందుకంటే అది ఏఐలో సెట్ చేసి గ్రాఫిక్స్లో బాగీ పక్కనే అతను నించున్నట్టయితే సెట్ అయితే చేసుకుంటాడు. ఒక్కసారిగా ఇంకా షాక్లో ఉండిపోతుంది బాగీ. సార్, నేను నా వైఫ్ని తీసుకువెళ్ళాలి అనుకుంటున్నాను. ప్లీజ్ మీరే ఎలా అయినా కోఆపరేట్ చేయండి. ఇన్ని రోజులు మా బంధం గొడవలతో ఉంది, కానీ ఇప్పుడు నేను తన్ని క్షమాపణ అడుగుతున్నాను. తను తను ప్రశాంతంగా ఉండాలి. నేను తన్ని తీసుకువెళ్తాను. బాగీ, నేను ఇప్పటికీ నేను ప్రేమిస్తున్నాను బాగీ అని అంటారు. ఇంక వెంటనే అమర్, చూడండి, మీరు బాగీని తీసుకువెళ్ళండి. కాకపోతే అది మా ఇంట్లో బుజ్జమ్మ బర్త్డే సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి, అదైన తర్వాత తీసుకువెళ్ళండి అని చెప్పి ఇంకా అలా అమర్ అయితే ఆయన్ని కూడా ఇంటికైతే తీసుకొస్తారు. రణ్వీర్, ఏంట్రా తన్ని తీసుకొచ్చేయమంటే ఇంటికి తీసుకెళ్తున్నావు అని అడుగుతారు. సార్, ఏం చేయమంటారు సార్, ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళను అంటే డౌట్ వస్తుంది కదా, అందుకే ఇంటికి వస్తాను అంటే ఒప్పుకున్నాను. ఏం పర్లేదులేండి సార్, ఈవినింగ్ బర్త్డే పార్టీ వరకే కదా, ఏదో ఒకలా నేను సెట్ చేసేస్తానని చెప్పి ఇంకా ఫేక్ వాడి శరత్ అయితే బాగీతో సహా అమర్ వాళ్ళ ఇంటికి బయలుదేరుతారు. ఇది ఇలా ఉండగా మనోహరి, రాథోడ్, బెలూన్స్ ఇంకా పైకి కట్టాలి రాథోడ్, ఎందుకంటే ఇప్పుడు నీ హార్ట్ బ్లాస్ట్ అయిపోతుంది కదా అని చాలా కోపంగా చెప్తుంది. అవునా, అంత విషయం ఏం జరుగుతుంది మనోహరి గారు, మీరు మరీ చెప్తున్నారు అని చెప్పి ఇంకా అలా చూసేసరికి బాగీ పక్కనే ఆ శరత్ అనే వ్యక్తి కూడా వస్తాడు. ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట. వెంటనే రాథోడ్, సార్, ఎవరు సార్ ఇతను అని అంటారు. అదేంటి రాథోడ్, నీకు బాగీ భర్త ఎవరో తెలీదా అని అంటారు. ఒక్కసారిగా షాక్ అయిపోతాడనమాట రాథోడ్. ఇంకా అలా బుజ్జమ్మ అయితే పాపం ఏడుస్తూ ఉంటుంది. కానీ బుజ్జమ్మని అంజు వాళ్ళు ఓదారుస్తూ ఉంటారు. బుజ్జమ్మ, ఏడవద్దు బుజ్జమ్మ, ఏడిస్తే డాడీకి డౌట్ వస్తుంది బుజ్జమ్మ అని అంటారు. మరి అమ్మని అమ్మని ఆ బూచోడు ఎవడో తీసుకువెళ్ళిపోతాడంటే నేను ఎందుకు ఊరుకోవాలని చెప్పి పాపం చాలా అంటే చాలా బాధపడుతుందనమాట బుజ్జమ్మ. ఇంకా అలా పిల్లలకి డ్రెస్ ఇచ్చేసి, పిల్లలు మీరు వెళ్ళి హ్యాపీగా రెడీ అయ్యండి, ఇవాళ ఈవినింగ్ కల్లా బర్త్డే పార్టీలో అంతా గ్రాండ్గా సెలబ్రేట్ చేద్దాం, మనం ఎప్పుడు ఎవ్రీ ఇయర్ ఎలా చేసుకుంటామో అలాగే చేద్దామని అమర్ అయితే పిల్లలందరినీ రూమ్లోకి పంపించేస్తారు. ఇంకా అంజు, అరుంధతి పాప, ఆకాష్, ఆనంద్ అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. లేదు, మనోహరి ఆంటీనే ఇదంతా కావాలని చేసిందని నాకు అనిపిస్తుంది అని అంటారు. ఎస్, నువ్వు కరెక్ట్గా గెస్ చేసావురా అన్నయ్య, ఖచ్చితంగా మనోహరి ఆంటీనే ఇలా చేసుంటుంది అని అంటుంది అంజు. అమ్మ అమ్మ వెళ్ళిపోతుందా, అమ్మ వెళ్ళిపోతే నేను తట్టుకోలేనని చెప్పి పాపం చాలా బాధపడుతుందనమాట. అలా ఆ అరుంధతి పాప అయితే ఇంకా ఆరు పాప బాధపడుతుంటే అప్పుడే కరెక్ట్గా బాగీ వచ్చేసరికి బాగీ కూడా అలా పాపం చాలా బాధగా ఆరు పాపని హక్ చేసుకుంటుంది. అమ్మ, నువ్వు మమ్మల్ని వదిలి వెళ్ళిపోతావా అమ్మా, వెళ్ళిపోతావా అని చెప్పి ఏడుస్తూ ఉంటే, లేదు బుజ్జమ్మ, నేను వెళ్ళను, ఎక్కడికి వెళ్ళను, నీ నేను నేను నీతోనే ఉంటాను, నువ్వేం కంగారు పడద్దు, అంతా దేవుడే ఉన్నాడు, దేవుడే చూసుకుంటాడు అని ఇంక చాలా బాధపడుతుంటే, అలా ఆరు పాప అయితే లాన్లోకి వెళ్తుంది. లాన్లో విచిత్రగుప్త అండ్ నారద ఇద్దరు ఉంటారు కదా, సో వెళ్ళి మామా అని పిలుస్తుంది. ఒక్కసారిగా విచిత్రగుప్త షాక్లో ఉండిపోతారు. ఈ పిల్ల పిచ్చుక
నన్ను మామ అని పిలిచెను అని కన్నీళ్ళు పెట్టుకుంటారు. మామ, అమ్మకి అమ్మకి నువ్వే తోడుగా ఉండాలి. ఆ మనోహరి ఆంటీ అన్యాయాలకి అడ్డు లేకుండా పోతుంది. ఎలా అయినా ఆ అన్యాయాన్ని నువ్వే ఆపాలి, నువ్వే ఆపాలి అని పాపం ఏడుస్తుందనమాట. పాప అయితే ఇంకా చాలా మనసు బాగా హర్ట్ అయిపోతుంది విచిత్రగుప్తకి. ఏంటి విచిత్ర, విధిని తిరగరాయాలనుకుంటున్నావా అని అడుగుతారు మహర్షి. నా సహోదరి ఇప్పుడు ఆ పిల్ల పిచ్చుకలోకి ప్రవేశించినది. ఆ పిల్ల పిచ్చుక నోరారా మామ అని తెరిచి నన్ను ఒక కోరిక అడిగినది. ఆ కోరిక తీర్చని ఎడల నేను దేవతని ఎందుకవుతాను? కాబట్టి నేను పరోక్షంగా వెళ్ళకుండానే, ప్రత్యక్షంగా వెళ్ళకుండానే పరోక్షంగా ఆ అమరేంద్రకి నిజం తెలిసేలా ఖచ్చితంగా చేస్తాను అని గట్టిగా ఫిక్స్ అయిపోతారు విచిత్రగుప్త. ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది. ఇంకా బర్త్డే పార్టీ అయితే సెలబ్రేట్ చేయడానికి అంతా రెడీ అయిపోతుంది. కరెక్ట్గా అదే టైంకి అమర్ అలా ఇంకా మంచి డ్రెస్ వేసుకొని కిందకి వస్తుంటే పాపం బాగి ఏమో అమర్ వైపు అలా చూస్తూ ఉంటుందన్నమాట. అమర్ అలా ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటారు. ఇంకా అలా అమర్ అండ్ బాగి చేతుల మీదుగానే పాపకైతే కేక్ కట్ చేపిస్తారు. ఇంకా పాప మాత్రం ఫేస్ అంతా చాలా డల్గా పెట్టుకుంటుంది. అదే టైంకి ఇంకా అలా సార్, నేను తన్ని తీసుకువెళ్తాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు నన్ను నమ్మి నాకు నా భార్యని అప్పచెప్పినందుకు నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది సార్ అని హ్యాపీగా ఫీల్ అవుతారు. కరెక్ట్గా అదే టైంకి 1 మినిట్, ఒక్క నిమిషం ఇప్పుడే ఉండండి వస్తానని చెప్పి ఇంకా తనకి డబ్బులు ఇవ్వాలని అమర్ అయితే వెళ్తాడు. వెళ్ళి ఇంకా బీరువా అయితే ఓపెన్ చేస్తాడు. ఓపెన్ చేసేసరికి పెద్ద గాలి వస్తుంది. అరుంధతి ఫోటో నుండి గాలి వస్తుంది. వెంటనే ఇంకా అలా విచిత్రగుప్త ఇప్పుడు ఈ విధిని నేను మార్చబోతున్నాను ధూమ్ తత అని అనేసరికి ఒక్కసారిగా పైన ఉన్న ఒక పెద్ద బాక్స్ అయితే అన అమర్ నెత్తిపై పడుతుంది. అమర్ వెంటనే "ఆ, ఏంటిది ఇంత గట్టిగా ఉంది" అని ఆ బాక్స్ వైపు చూస్తారు. ఆ బాక్స్లో ఒక ఫోటో కనబడుతుంది. ఆ ఫోటో చూడగానే ఒక్కసారిగా షాక్ అయిపోతారు అమర్. ఎందుకంటే అక్కడ ఆ అమర్కి బాగీకి పెళ్ళైన ఫోటో అయితే ఉంటుంది. ఒక్కసారిగా ఫోటోని చూసి అమర్ బ్రెయిన్ అయితే బ్లాక్ అయిపోతుంది. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో ఏమవుతుందో అర్థం కాదనమాట అమర్కి. ఇంకా వెంటనే అలా అమర్ అయితే కిందకి వస్తారు. వచ్చి బాగి వైపు చూస్తారు. సార్, నేను బయలుదేరుతాం సార్ అని అనేసరి నువ్వాగు బాగి, ఒకసారి నా కళ్ళలోకి చూడు అని అంటారు అమర్. "అ, అది" అని అంటుంది. ఇంక వెంటనే తలపైకెత్తి బుగ్గ పట్టుకొని నా కళ్ళల్లోకి చూడు అని అడుగుతారు. వెంటనే బాగి పాపం అమర్ కళ్ళల్లోకి చూస్తుంది. వీడు నిజంగా నీ భర్త చెప్పు అని అడుగుతారు. అంటే ఏవండి అది నిజం చెప్పు బాగి, వీడు నిజంగా నీ భర్త కాదు కదూ? కాకపోయినా నువ్వు నువ్వు కావాలనే నా ఆరోగ్యం కోసం నీ జీవితాన్ని త్యాగం చేయాలనుకుంటున్నావు కదూ? నిజం చెప్పు బాగి అని అడుగుతారు. ఇంకా వెంటనే పాపం అలా చూస్తూ ఉంటుందన్నమాట బాగి. ఇంకా పిల్లలు కూడా అంజు కూడా తట్టుకోలేకపోతూ ఉంటుంది. వెంటనే అంజు కూడా అవును, అవును డాడ్, మిస్ అమ్మే ఈ ఇంటి కోడలు మీ భార్య డాడ్. కానీ మీకెక్కడ మళ్ళీ బ్రెయిన్ స్ట్రోక్ వస్తుందోననే ఈ విషయం మిస్ అమ్మ చెప్పలేదు డాడ్ అని నిజాన్ని అందరి ముందు చెప్పేస్తుంది అంజు. మనోహరి, ఏయ్ అంజు, ఏంటి ఎక్కువగా మాట్లాడుతున్నావు? అమర్, అంత సీన్ లేదు అమర్, వీళ్ళు కావాలనే చేస్తున్నారు అమర్. నువ్వు నువ్వు అది పట్టించుకోవద్దు. అయినా ఇతని సాక్ష్యాలు కూడా చూపించాడు కదా, చూపించిన తర్వాత ఎందుకు అమర్ ఇంకా అలా ఉన్నావని చెప్పి అడుగుతారు. లేదు, వీళ్ళు చూపించినవన్నీ ఫేక్ సాక్ష్యాలు అని అంటారు. ఒక్కసారిగా ఇంకా మనోహరి అలా ఎలా అనుకుంటావు అమర్? ఫేక్ అని నీకెవరు చెప్పారు? నువ్వెవరి మాటలు వినద్దు అమర్ అని అంటారు. మనోహరి, నా కళ్ళతో చూసిందే నేను మాట్లాడుతున్నాను. నువ్వు ఈ విషయంలో జోక్యం చేసుకోవద్దు. చూడు మనోహరి, ఒకసారి ఫోటో చూడు అని బాగి అమర్ల పెళ్లి ఫోటో అయితే కనబడుతుంది. ఒక్కసారిగా ఇంకా అలా అమర్ అయితే షాక్లో ఇంక చూస్తూ ఉండిపోతుంది మనోహరి. మై గాడ్, ఈ ఫోటో ఏంటి బయటపడింది అని ఆలోచిస్తుంది. చూసావా మనోహరి, ఈ ఫోటో నాది, బాగీది. ఈ ఫోటో బయటపడింది. మా ఇద్దరికి పెళ్ళైనా మీరందరూ శిలా విగ్రహాల్లో ఉండిపోయారు. అది మాత్రమే కాదు, నాకు భాగ్యకి
ముందే పెళ్ళయింది. బాగి నాకు బ్రెయిన్ స్ట్రోక్ రాకుండా ఉండాలనే అబద్ధం చెప్పింది. ఈ ఇంటికి తన కోడలైనా కేర్ టేకర్ అని చెప్పింది. మరి నువ్వు నన్ను పెళ్లి చేసుకునే అమ్మాయివని ఎందుకు చెప్పావు మనోహరి అని అడుగుతారు. ఒక్కసారిగా మనోహరి అయితే గడగడ వణికిపోతూ ఉంటుంది. చెప్పు మనోహరి, అంతటి పాపానికి ఎందుకు ఒడికట్టావు? నిజం చెప్పు అని గట్టిగా అడుగుతాడు. అది కాదు. షటప్ మనోహరి. నాకు సంజాయిషి కాదు, నాకు కేవలం నిజం కావాలి. నిజం మాత్రమే కావాలి మనోహరి, నిజం మాత్రమే కావాలి. నిజం చెప్పు. నా నా భార్యవి నువ్వు కానప్పుడు నా భార్య అని ఎందుకు చెప్పుకున్నావు? నువ్వు చెప్పవా చెప్పవా అని గట్టిగా అడుగుతాడు అమర్. ఇంకా వెంటనే అలా సైలెంట్గా ఉండిపోతుంది మనోహరి. ఇంకా అలా అమర్ అయితే చూస్తూ ఉంటారు రాథోడ్ వైపు. రాథోడ్, ఎప్పుడు నువ్వు నాకు నిజం చెప్పాలన్నా భాగమతి అడ్డుపడేది. నాకు ఆ విషయం గుర్తొచ్చింది. కానీ నాకు నిజం తెలియాలనే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చెప్పు అమర్, చెప్పు రాథోడ్, నిజం చెప్పు. అసలు ఎందుకు ఇలా చేసింది బాగి? మనోహరి నాకేమీ కాకపోయినా ఎందుకు ఇలా చేసింది అని గట్టిగా అడుగుతారు రాథోడ్. సార్, ఎందుకంటే ఈ రాక్షసి మిమ్మల్ని కూడా చంపాలనుకుంది సార్. అసలు ఏం జరిగిందంటే అని రాథోడ్ జరిగిందంతా చెప్తారు. ఒక్కసారిగా ఇంకా మాటలన్నీ విని అమర్ షాక్ అయిపోతారు. మీ ఫస్ట్ వైఫ్ అరుంధతిని కూడా చంపింది ఈవిడే. ఆ విషయం మీకు తెలిసిపోయిందని మిమ్మల్ని కూడా యాక్సిడెంట్ చేయాలనుకుంది. ఇదంతా కావాలనే మనోహరి చేసింది అనే విషయాలు తెలుసుకొని ఒక్కసారిగా హీ విల్ బీ ఇన్ వెరీ షాక్డ్ స్టేట్. ఒక్కసారిగా షాక్లో ఉండిపోతారు. ఇంకా వెంటనే అలా చూస్తూ ఉంటారనమాట అమర్ మనోహరి వైపు కోపంగా. మనోహరికేమో భయం వేస్తూ ఉంటుంది. వెంటనే చెప్తుందనమాట చెంబా, మనోహరి నా మాట విను మనోహరి. నువ్వు నువ్వు వెళ్ళిపో మనోహరి, పారిపో, లేకపోతే అయిపోతావు, ఖచ్చితంగా చచ్చిపోతావు మనోహరి, నువ్వు పారిపో అనేసరికి ఇంకా వెంటనే అలా మనోహరి పరుగున పారిపోతూ ఉంటే ఇంకప్పుడే కారు బయట ఉన్న రణ్వీర్ అయితే వెయిట్ చేస్తూ ఉంటాడు. ఏయ్ మనోహరి, నువ్వేంటి ఇలా వచ్చావని అడిగేసరికి పోనీ పోనీ కారు త్వరగా పోనీ అని చెప్పి ఇంకా రణ్వీర్తో కలిసి మనోహరి అయితే పారిపోతుంది. ఒక్కసారిగా ఇంకా అలా షాక్లో ఉండిపోతాడనమాట అమర్. ఎంత దూరం వెళ్ళినా నువ్వు మాత్రం నన్ను తప్పించుకోలేవు మనోహరి, నీ చావు నా చేతుల్లోనే అని చాలా గట్టిగా గన్తో షూట్ చేసి మరీ చెప్తారు అమర్. ఇంకలా మనోహరి అమర్కి అమర్కి నా గురించి నిజం తెలిసిపోయింది. ఇప్పుడు ఏం చేయాలో కూడా నాకు అర్థం కావట్లేదు. రణ్వీర్, ఇప్పుడు నువ్వే నన్ను కాపాడాలి రణ్వీర్ అని అంటుంది. ఏంటి నేనా? నీకేమైనా పిచ్చా? అయినా నేను నిన్నెందుకు కాపాడుతాను మనోహరి? ఒకసారి ఫ్లాష్ బ్యాక్ గుర్తు చేసుకో. నేనెప్పుడు ప్రమాదంలో పడ్డా, ఎప్పుడు అమర్ నన్ను చంపడానికి వచ్చినా చేతులు దులుపుకొని వెళ్ళిపోయిన ముఖానివి నువ్వు. అలాంటిది నిన్ను నేను కాపాడాలా అని అడుగుతారు. అబ్బా, ఇప్పుడు గతం తవ్వుకొని ఏం చేస్తాం రణ్వీర్? ప్లీజ్ నన్ను కాపాడు రణ్వీర్, నువ్వేం చెప్తే చేస్తాను అని అంటుంది. ఏం చెప్పినా చేస్తావో మనోహరి? అవును రణ్వీర్, నువ్వేం చెప్పినా చేస్తాను అని అంటుంది. సరే అయితే ఇద్దరం కలిసి కోల్కతాకి వెళ్దాం పద అని ఇంకా కోల్కతాకి తీసుకువెళ్తారు. కోల్కతాకి వెళ్ళగానే అప్పుల వాళ్ళందరూ ఇంకా రణ్వీర్ వాళ్ళ ఇంటికి వస్తారు. వెంటనే రణ్వీర్ మా అప్పులని తీర్చాలని చెప్పి అరుస్తుంటే, రుకో ఒక్క నిమిషం ఆగండి. మీ అందరికీ నేను చెప్పేది ఒకటే, నా అప్పులన్నీ తీర్చాలి అంటే నా ఆస్తి నాకు రావాలి. దానికి నా పాప తప్పిపోయింది. నా పాపని నేను క్లెయిమ్ చేసుకుందామంటే తనకి ఇంకా మెజారిటీ రాలేదని అవతలి వాళ్ళు నాకు ఇవ్వటం లేదు. కాబట్టి ఇదిగో నా భార్య మనోహరి ఒకప్పుడు వెళ్ళిపోయింది, తను నేను తిరిగి తీసుకొచ్చాను. ఈ మనోహరి నా భార్యగా ఉంది. కాబట్టి ఈ మనోహరినే మీ అప్పులన్నీ తీరుస్తుంది అని అంటారు రణ్వీర్. ఒక్కసారిగా మనోహరి షాక్ అయిపోతుంది. ఏయ్ ఏంటి రణ్వీర్, నా మీద పెట్టేవేంటంతా అన్నట్టు. ఏయ్, ఇది నీకు చాలా తక్కువ శిక్ష మనోహరి. నువ్వు నా అప్పులన్నీ తీర్చాలి. జాబ్ చేస్తావో ఏం చేస్తావో బిజినెస్ పెడతావో నాకు తెలీదు. నీ దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి కదా, వాటిని వాడి కష్టపడి ఈ అప్పులన్నీ తీర్చు. నేను నీకు కావాలంటే హెల్ప్ చేస్తాను. నీ వల్లే నేను ఈ పరిస్థితికి వచ్చాను. నా దుర్గా నా దగ్గరే ఉండుంటే నేను ఆ అమర్ పిల్లల జోలికే వెళ్ళేవాడిని కాదు. కానీ నా దుర్గని నువ్వు అనవసరంగా రోడ్డు మీద పడేసి ఇంత ఇంత చేసావు.
కాబట్టి నువ్వు చేసిన పాపానికి నీకు కొలెస్ట్రాల్ అనేది తగ్గాలి అంటే, పాపం తగ్గాలి అంటే ఇలా చెయ్యక తప్పదు మనోహరి. నీ ఇష్టం వచ్చింది చెయ్యి. వాళ్ళకి నెల నెలా కట్టాల్సిన అప్పు డబ్బులు కట్టు. లేకపోతే నేను డైరెక్ట్గా తీసుకెళ్ళి అమరికి అప్పచెప్తాను అని అంటారు. హురి రాక్షసుడా, ఛీ, నన్ను నన్ను ఇంత ఇంత టార్చర్ పెడతావురా అని మనసులో అనుకుంటుంది. నువ్వు నన్ను ఎన్ని తిట్లు తిట్టుకున్నా నేను చేయాలనుకుని చేస్తాను మనోహరి అని మనోహరి పాపాన్ని కరిగిస్తూ ఉంటాడు రణ్వీర్. ఇటువైపు అమర్ ఇంకా బాగి తన భార్య తన కన్న పిల్లలు అని తెలుసుకొని చాలా హ్యాపీగా వాళ్ళని కంటికి రెప్పలా చూసుకుంటారు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.